యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఏ స్థితి యొక్క ప్రకాశము వలన చిత్తము నిర్భయమైనదై పరబ్రహ్మతో సమానమైనదగునో ఆ స్థితి ప్రాప్తించినప్పుడు ఓ అర్జున, నీవు స్వయముగా నీతో సహా ఈ భూతకోటినంతను నా స్వరూపమునందే అఖండ రూపమున చూడగలుగుదువు. ఓ పార్థ, సద్గురుని కృప కలిగినప్పుడు జ్ఞాన ప్రకాశమనడి ప్రభాతమగును. అప్పుడు అంధకారము తొలగిపోవును. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నీవు పాప సముద్రుడవు, అజ్ఞాన ఆగారమవు, వికార పర్వతుడవే కానిమ్ము. అయినప్పటికీ పరమ జ్ఞానశక్తితో వీటిని పోల్చి చూచినప్పుడు ఈ దోషములన్నీ అల్పములే. ఈ జ్ఞానమందు ఇట్టి విలక్షణము ఉత్తమమగు శక్తి కలదు. ఏ జ్ఞాన ప్రకాశము ముందు ఆ నిరాకార పరమతత్వపు విశ్వాభాస ఛాయ కూడా నిలవదో అట్టి జ్ఞానమునకు నీ మనోమాలిన్యమును దూరమునర్చుటయనిన ఎంత? ఈ విషయమై శంకించుట వెర్రితనము. ఈ జ్ఞానముతో సమానమైన మహత్తరమైనది, వ్యాపకమైనది అగు మరే పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ప్రళయకాలపు ఏ తుఫాను ముందు త్రిభువనములు కూడా భస్మమై ఆకాశమున పొగవలే ఎగురునో అట్టి దాని ముందు సాధారణ మేఘములు ఏమాత్రము ఆగగలవు? ఏ ప్రళయాగ్ని వాయు సహాయమున స్వయముగా నీటిని కూడా కాల్చివేయగలదో అట్టి ప్రళయాగ్ని గడ్డి కట్టెలచే అణిగిపోవునా? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. చక్కగా యోచించిన పిమ్మట ఈ పరమ జ్ఞానము వలన మనోమాలిన్యము నశించదనుట పూర్తిగా అసంబద్ధమని తేలును. జ్ఞానమును మించిన పవిత్రమగు వస్తువు ప్రపంచమునందేదియూ లేదు. ప్రపంచమున చైతన్యముతో పోల్చదగిన వస్తువు చైతన్యమే తప్ప మరేదియూ లేని రీతిని ఈ జ్ఞానము కూడా దానితో పోల్చదగిన మరే వస్తువును లేనట్టిది. ఈ మహా తేజస్సుతో కూడియున్న సూర్యబింబమనడి మచ్చురాతిపై దాని ప్రతిబింబము యొక్క శుద్ధత్వమును తేల్చుటకు వీలగుచో, ఈ ఆకాశమును ఒక మూటలో కట్టుటకు వీలగుచో, భూభారముతో సమానమైన బరువు చేతనెత్తుకొనుటకు వీలగుచో, అర్జున, ప్రపంచమున ఈ జ్ఞానమును పోల్చి చెప్పదగిన వస్తువు కూడా దొరుకును, లేనిచో లేదు. కావున అనేక దృష్టులతో చూచి పెక్కుమారులు యోచించి చూడగా జ్ఞానముతో సమానమైన పవిత్రత గలది జ్ఞానమేననియు అది మరెచ్చటను లభించజాలదనియు తెలియకలదు. అమృతము యొక్క రుచి చెప్పవలననినా అమృతము వలనే ఉన్నదని చెప్పవలసినటుల జ్ఞానమును జ్ఞానముతోనే పోల్చి చెప్పవలెను. ఇక ఈ విషయమును గురించి అధికముగా చెప్పుట అనవసరము. శ్రీకృష్ణుడి రీతిని చెప్పగా అర్జునుడిట్లనెను, ఓ దేవా, తాము చెప్పినది సరి అయినదే. ఆ పిమ్మట ఈ జ్ఞానము నెటల గుర్తించవలెను, దీని లక్షణములేవి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడగదలంచెను. కానీ ఆ సమయముననే శ్రీకృష్ణుడు అర్జునుని మనోభావము ఎరింగినవాడై, అర్జున, నేనీ జ్ఞానమును సాధించు ఉపాయమును నీకు చెప్పుచున్నాను, వినుము అనెను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఎవడు ఆత్మ సుఖమును రుచి చూచుట వలన సమస్త విషయములను తుచ్చముగా తలంచునో, ఎవడు ఇంద్రియములను లాలించడో, ఎవనికి మనస్సు ఏ విధమగు కష్టమును కలిగించదో, ఎవడు మాయలో మరచిపోడో, ఎవడు శ్రద్ధాబుద్ధుల సాంగత్యమున సుఖముగా ఉండునో, అట్టి వానిని వెతికి కొనుచు అఖండము నిర్దోషము అగు శాంతిచే నిండియున్న ఈ జ్ఞానము వాని వద్దకు వచ్చును. ఈ జ్ఞానము ఏ అంతఃకరణమునందు చక్కగా ప్రవేశించునో మరియు శాంతి ఉత్పన్నమగునో, అచ్చట ఆత్మబోధ తనంత తానే విశాలముగా వ్యాపించసాగును. ఈ స్థితికి వచ్చిన పిమ్మట ఆ మానవుడు ఎటు చూచినా అటు అతనికి శాంతియే కనిపించును. అంతేకాదు, అతనికి స్వపర భేదము కూడా పూర్తిగా లేకుండా పోవును. ఈ రీతిని ఈ జ్ఞాన బీజము నిరంతరము అపారముగా వ్యాపించుచుండును. దీనిని గురించి ఎంతని వర్ణించను.